మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. రే, నా మాట వినరా, నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. ఛత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు మీ ఫ్రెండ్ మాట్లాడరా? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా. అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలీదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. అనవసరంగా ఇరుక్కుపోయాను. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేతురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి. ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 acres ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరిదాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నా నేస్తాలు. ఓకే, లీవ్ దట్.
షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళయిందా? ఆ, అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? ఆ, నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలేంటి? ఎలా ఉండాలంటే ఏం చెప్తాం? ఆ, ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో ఏమండి, తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి మిమ్మల్ని, ఏమండి నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత కోపం? సారీ చెప్పాను కదా. పోనీ ఏదైనా పనిష్మెంట్ ఉండి భరిస్తాను, అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం సిద్ధాంతి. అదే మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన భావనమ్మ. అలాగా, లోపలికి రండి. ఏమీ లేదమ్మా, మా శ్రీనివాసరావు శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ. ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా, ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటేను ఇలా వచ్చాను. ఓసారి ఇల్లంతా చూపిస్తారా? రండి, చూపిస్తాను. మీ ఆయన గారి పేరేంటమ్మా? ఆయన పేరు రాజా. ఏంటి రాజానా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హైదరాబాద్ వెళ్ళారండి. 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు. 2 రోజుల్లోనా? ఆయన రారమ్మా. అదే 2 రోజుల్లో రాడంటున్నాను. ఆయన పేరు బలం గ్రహ బలాన్ని బట్టి ఆయనకు జీవితంలో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు, జీవితంలో ఒక మలుపు అన్నమాట. అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సిద్ధాంతి గారు, ఇదంతా నిజమేనంటారా? చూడమ్మా, సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. మీ వారు వచ్చాక ఈ తాయెత్తు కట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తానమ్మా. దీర్ఘ సుమంగళి భవ. రే, ఇప్పుడేం చెప్తావు? మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా? హైదరాబాద్. హైదరాబాదా? ఆ మాట ముందే చెప్తే 2 జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా. అంత సీన్ లేదురా. పోనీ ఎంత సీన్ ఉందో చెప్పాడు. అదేరా, మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా, అయితే దాన్ని ఎవరో ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారు. ఆ? మనం ఉండేదా వైజాగ్. ఆ. హైదరాబాద్ లో సైట్ ని కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్. ఆ. అందుకే డాడీ దాన్ని అమ్మేసామని మన లాయర్ గారికి చెప్పారట. దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓ అంతేనా? ఇంకేంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పట్టారనుకో. ఆరాంగా పోనీ. అబ్బా, రిలాక్స్ గా ఉందిరా బాబు. సిద్ధాంతి గారు ఏంటి ఇలా చెప్పారు? ఆయన ఎక్కడున్నారో ఏంటో. ఒకసారి ఫోన్ చేస్తే పోలే. ఏంటి దగ్గర నుంచి? హలో, ఏంటి ఇప్పుడే బయలుదేరాను, అప్పుడే ఫోనా? ఏమండి? వినపడుతుంది, ఏంటో చెప్పాడు. మీరు 2 రోజుల్లో వచ్చేస్తారు కదా? లేదే, అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇక నువ్వు ప్రాబ్లమా? అది కాదండి, మన సిద్ధాంతి గారు మన ఇల్లు వాస్తంతా చూసి మీరిప్పట్లో ఇంటికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి. నాకెందుకో భయంగా ఉంది. చెప్పడే ఆ సిద్ధాంతి, నేను చెప్తున్నా కదా వస్తానని. ముందు వాడి జాతకం వాడిని తెలుసుకోమని చెప్పు. పెట్టే ఫోన్. నాన్సెన్స్.
ఏంట్రా అంత సడన్ బ్రేక్ వేసావు? ఎంతసేపు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటారా? మనకు కాస్త టైం పాస్ అయింది. వాడెవడో లిఫ్ట్ అడిగాడు ఇచ్చేద్దామని. పోనీరా పాపం, ఏదో తెలియక అడిగి ఉంటాడు. తెలియక కాదురా, బాగా తెలిసి అడిగాడు. వీడెవడో కొలెస్ట్రాల్ బ్యాచ్ లో ఉన్నాడు. జీవితంలో ఇంకెవరిని లిఫ్ట్ అడగకుండా నేను మేనేజ్ చేస్తాను చూడు. సరే. అడగగానే లిఫ్ట్ ఇవ్వాలని మేనస్ లేదమ్మా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? ఎనిగో ఐఎమ్ దాస్ కాళిదాస్. బాగా నైస్ టు సీ యూ సార్. మీ డ్రెస్ అదిరింది సార్. మీ పర్సనాలిటీ సూపర్. మీ మేనర్స్ ఇంకా బాగా నచ్చింది. కానీ మీ పేరే ఏమ్మా నా పేరు నచ్చలేదు నీకు? బ్యాడ్ లక్. నా పేరు కాళిదాస్, మా నాన్న పేరు దేవదాస్, మా తాత పేరు ప్రేమదాస్. మన శ్రీలంక No, ఫ్యామిలీ. సింహాచలం దాస్. అసలు మీ పర్సనాలిటీకి చిరంజీవి అను ఈ బాలకృష్ణను పేరు పెడితే బాగుంటుంది. ఏ చిలిపి, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏంటో మా ఊళ్ళో అంతా నువ్వు చిరంజీవి షేమ్ టు షేమ్ అని చెప్పి నన్ను హైదరాబాద్ పంపించాను. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాడు కదా, అందుకే వెళ్తున్నా. అమ్మ నన్ను హైదరాబాద్ లో డ్రాప్ చేయాలమ్మా. అలాగే సార్. కుక్క వస్తుంది, కొద్దిగా ఏసీ పెంచరా. గడ్డమడ రే నిన్నే. అలాగే అలాగే. ఓకే. అలాగే కొంచెం ఏసీ పెంచరా. అవును సార్, మీరు ఎంతకీ హైదరాబాద్ లో ఎవరిని కలవాలని? రాగుడు కలవడానికమ్మా. ఆయన ఎవరు? దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు బియ్యం కలవడానికమ్మా. ఆయన మీకు బాగా తెలుసా? నేను ఆయనకు బాగా తెలుసుంటా. బాలకృష్ణ గారితో పాండ్రంగడి సినిమా ఓ, తీశాక ఓ. మరో పౌరుడి సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమా పేరు శ్రీకృష్ణ. నేనే హీరో, నలుగురు హీరోయిన్లు. మీరా? ఏమ్మా బాగోనా? అసలు ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నారు సార్. థ్యాంక్స్ అమ్మా. అవును సార్, మీకు ఇష్టమైన పక్షి? కాకి. ఇష్టమైన పువ్వు? కాలీఫ్లవర్. ఇష్టమైన పండు? తాడిపండు. సూపర్ టేస్ట్ సార్. మరి ఫేవరెట్ ఫుడ్? పిత్తపరిగల పులుసు. మీరు ఇష్టపడేది? పుష్టిగా బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మాయి. మీరు దేనికి భయపడతారు? దయ్యాలకు. అవును సార్, మీకు దెయ్యాలంటే మరీ అంత భయమా? ఓ మోస్తారు భయం అన్నమాట. ఇప్పుడు ఆ సంగతి అవసరం అతను ఇంకేదన్నా అడగరాదే. ఏంటి సార్ తింటున్నారు? చెకోడీలు ఆకలి తినమని గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టిందమ్మా. కాస్త మాకు టేస్ట్ చూపించచ్చుగా? పైన చూడమ్మా, తీసుకోండి. మీకెందుకు సార్ అంత రిస్క్? మేము వస్తాంగా. ఇదే తమ్మి కార్ డ్రైవర్లు ఎప్పుడో అవుతుంది. దాని సంగతి అది చూసుకుంటుంది కానీ ముందు నీ సంగతి చెప్పు. రే ఈడెప్పుడప్పుడే స్పృహలోకి రాళ్లే, వదిలే. వాడి సంగతి సరేరా, ఎందుకని నీ లవ్ ఎంత వరకు వచ్చింది? అది ఇప్పుడు ఎందుకు అడుగుతావులేరా? పర్లేదు చెప్పరా, కాస్త టైం పాస్ అయింది. సర్లే. హాయ్ గెడ్డం, ఏంట్రా డల్ గా ఉన్నావు? నన్ను అట్ట పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ ఫేస్ లో ఆ గడ్డం తప్ప ఏముందిరా? అయినా గడ్డాన్ని గడ్డం అంటే నీ ప్రెస్టేజ్ కేదో అడ్డమైనట్టు మాట్లాడుతున్నావు. పోవే కోది. నా పేరు స్వాతి. చూసావా, నీకెంత బిల్డప్ అయితే 15 ఏళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిగ్రీ చేతపట్టి 36 ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన వాడిని నాకెంత ఉండాలి? అదేంట్రా 35 కదా 36 అంటావేంటి? కాంపిటీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఏంటి? ఈసారి కూడా ఫట్టేనా? అదన్నమాట సంగతి. నీకు మరో బ్యాడ్ న్యూస్ రా. ఏంటది? నాకు పెళ్లి చూపులు. జోకా? నాకు పెళ్లి చూపులు. జోకా? కాదమ్మా, క్రీమ్ కేక్. లేకపోతే ఏంటి? నాకు పెళ్లి చూపులు అయ్యాయిరా మగడా అంటే నమ్మవేంటి? ఎవడా వాడు? వాడు కాదు, కాబోయే మా శ్రీవారు. పేరు గిరి, ఉండేది తిరుమలగిరి. నన్నెక్కడో చూశాడంట. నా బాడీ, నా స్టైల్, నా నవ్వు నడక బాగా నచ్చి వెంటనే ఫిక్స్ అయిపోయాడు. ఒరేయ్, నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలిరా. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? ప్రేమ నాతో, పెళ్లి వాడుతున్నా? మరేం చేయమంటావు? పిలిచి పిల్లనిస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాడంట నీలాంటి వాడు. అందుకే మరో దారి చూసుకుంటున్నాను. చూడు మధు, నా పొజిషన్ నీకు తెలుసు. ముందు లైఫ్ లో సెటిల్ అయ్యకే ప్రేమైనా పెళ్ళైనా. ఆ సెటిల్మెంట్ ఎప్పుడో? 6 నెలలు ఆగు, ఈలోగా ఏదో జాబ్ లో సెటిల్ అయిపోతాను. 6 నెలలు ఆగాక కూడా మన పొజిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఎవడో ఒకటితో జెండా అయితేవే. ఛీ, ఈ ఆడోళ్ళకి అసలు దయాదాక్షిణ్యాలు ఉండవు. రేయ్, వాళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా?
నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టం రా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే కమ్మగా ఉంటుందిరా. బాబా కడుపు పోతుందా కారం పడ్డా కడుపు పోతుందయ్యా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్ టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు. దండం పెడితే కారు పాడైపోద్ది ఆపండయ్యా. అమ్మా కారులో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎంత వచ్చిర్రా? ఏంటి ఎక్కడ పోసాడువేనా? వెనక ముందు ఏం చూసుకోవా? ఆ దృష్టి కూడా లేదా బాబు? ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా? మరి కొంచెం లోపలికి నాడు. లోపలికా? పదా అదా ఇంకెంత లోపలికి అయ్యా? ఇంక పోసుకో. గుర్రెలు ఎముకలు కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు. ఇక్కడ ఒక కారు ఇద్దరు మనుషుల్ని చూశారండి మీరు? ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు, రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది. వాళ్ళేనా? వాళ్ళే నీకెలా తెలుసు? నేను లోపలికి తీసుకెళ్లారా? సమాధిలోకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారయ్యా. ఎవరు వాళ్ళు? వాళ్ళ ముగ్గురు దోస్తులే. కారు యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు. వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది. మరి ఆ చచ్చిన మూడో వాడు? ఆ మూడో వ్యక్తి నేనే. వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా. అది సరే, ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు, బ్యాగ్ లో సున్నంట్లో చెకోడీలు తీసి తింటుంటాడు. ఆ, బాగా యాక్ట్ చేసావు నువ్వు. ఇది ఉంచు. పర్లేదండి, వద్దు సార్. తీసుకోవయ్యా, ప్రేమతో ఇస్తుంటే. వస్తాను సార్. ఆ, అలాగే. రేయ్ బండి బయటికి తీరా. ఓకే. అరే ఆపు, 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 ఆపు. ఏంట్రా ఇందాక నుంచి ఆపమని ఒకటే గొడవ? రేయ్ అక్కడ డాబాలా ఉందిరా, ఆకలేస్తుందిరా, తినేద్దాం పద. రారా. సరే పద. రేయ్ ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను, నువ్వు ఎంజాయ్ చేయి. సరార్. బిర్యానీ మాత్రం అదిరిందిరా. అవునరా. రేయ్ అసలే తాగన్నావు, డ్రైవింగ్ కాస్త కేర్ఫుల్ గా చేయి. ఐఎమ్ పర్ఫెక్ట్ రా. అబ్బో ఎందుకు అంత స్పీడ్? ఈ స్పీడ్ భయపడతావంటరా? ఒరే రాజా, స్పీడ్ తగ్గించరా, కళ్ళు మూతలు పడుతున్నాయి నీకు. జాగ్రత్తగా తోలరా. అరే రే, ఎవరు మరి? బాబు జాగ్రత్తరా బాబు. ఏంట్రా స్పీడు? తగ్గించరా, భయం వేస్తుంది. కాసేపు కామ్గా కూర్చుంటావా? రేయ్, తగ్గించరా, భయం వేస్తుంది. ఏమైందిరా? షిట్, దగ్గర. రేయ్ మెల్లికి వెళ్ళమంటే విన్నావా? చూడు పంచర్ అయింది. ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా? నేను జాకీ కూడా అత్తను. నీ చావు నువ్వు చావు. రేయ్ నీకో మాట చెప్పనా? ఏమన్నావుగా? ఆ? ఏంటో మా కాక పడుతున్నావు, నాతో టైర్ మార్పిద్దామనా? కాదురా, స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయి ఉంది. దారిలో వేపిద్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు ఎలారా? స్టెప్నీ టైర్ కూడా పంచర్ అయిందా? ఓర్ నీ అయ్యా, నా కొంప ముంచావు కదరా. ఈ టైంలో ఎవడరా బండి అప్ మనకి టైర్ ఇచ్చేది? ఛే, అదే నాకు అర్థం కావట్లేదురా. రేయ్ చూసావా నీ స్పీడ్కి ఎంత హీట్ ఎక్కిందో? రేయ్ కూలెంట్ లో వాటర్ అయిపోయినట్టుందిరా, అర్జెంట్. ఆ? ఇక్కడ ఎవడన్నా స్టాక్ పెట్టుకుని తిరుగుతున్నావా? ఎంత ట్రై చేసినా ఉగ్గి నీడు కూడా రావు. మీరా ఆ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అర్జెంట్ గా వాటర్ తీసురా. వెళ్ళు. ఎంత ఈజీగా చెప్పావరా? ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా? నీ అబ్బా వెళ్ళరా. అమ్మా. ఆ? ఆ? అమ్మయ్య, ఇదేదో చెరువులా ఉంది.
దెయ్యం చూసారా? కాళ్ళకి గజ్జలు కట్టుకొని చెంగు చెంగుని వెళ్తుందిరా. ఏంటి దెయ్యం గజ్జలు కట్టుకుందా? నేను చూసి రమ్మల్లా? రే, నా మాట నీకు ఎగతాళిగా ఉందా? నేను చెప్పేది నమ్మవేట్రా? లేకపోతే దెయ్యం ఏంట్రా? నువ్వు చీకట్లో దెయ్యం చూసి భయపడ్డావు, ఎవరికి తెలుసు? రే, నా కళ్ళు ఇంకా తప్పలేదురా. నేను నిజంగా దెయ్యం చూసానురా. ఆహా, అలాగే. ఎలా ఉందిరా? తెల్ల చీర, తెల్ల జాకెట్, చుట్టేరు పోసుకొని వెనక్కి తిరిగి ఉందిరా. కేజీ ఎంత ఉంటుందో? రే, దాని ఏదో గేజు చూడడానికి అదేమని ఇలియనా ప్రియమనా? దెయ్యంరా. నేను చెప్తే నమ్మవేంట్రా? దెయ్యం సంగతి తర్వాత రా, ముందు వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉందంటావేంట్రా? అదిగో అదిగో వచ్చేసింది. ఏయ్, ఇప్పుడు ఎలా రా? అక్కడేదో లైట్ కనిపిస్తుంది, పద. అమ్మో, నేను రాను. రాత్రిపూట పొరిమి దెయ్యాలు తిరిగితే మా నాన్న చెప్పాడు రా. అమ్మో, నేను చస్తే రాను. నోరు మీరా, నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటావు, నేనేగా పోయేది. రమ్మంటున్నానా? పద. నేను రానురా. పదరా, వర్షం వస్తుంది. చూసావరా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో. ఇల్లుంది సరే, మానవ మార్తలు ఎవరు కనిపించట్లేదేమరా? నాకు అదే అర్థం కావట్లేదు. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిది? అరుంధతి సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. నోరు మూసుకుని పద. రే, నా మాట వినరా? నేను రానురా. రా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నాకు ఇందాక కనిపించింది ఈ దెయ్యమేరా. ఛత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు చెప్తున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? ఆ, ఆ, అది ఆ, మ్, ఆ. మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నీ అబ్బా, నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా. అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? ఆ, అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, సరే. మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని. సారీ. కాఫీ తీసుకోండి. ఏయ్, రేయ్, లేరా. ఆ? థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఆ, ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలియదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. ఛే, అనవసరంగా ఇరుక్కుపోయామే. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని. జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు.
ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. టిఫిన్ చేతురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. ఆ, సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి. ఈ